హలో గైస్, నేను మీ టెక్నికల్ చేయండి అనమాట. ఇప్పుడు దాకా నేను చేసే యాంప్లిఫైర్స్లో ది నెక్స్ట్ లెవెల్ యాంప్లిఫైర్ అనేసి చెప్తున్నా. ఎందుకనేది టోటల్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే చూడాలి, స్కిప్ చేయకుండా. లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంప్లిఫైర్ గురించి కస్టమర్ రేట్ అడిగాడంటే 2.1 యాంప్లిఫైర్ అయితే కావాలన్నారు. ఇది మీరు చేసే యాంప్లిఫైర్స్లో ఇది నార్మల్ యాంప్లిఫైర్ కాదు, కొద్దిగా నాకు బైట్ పర్పస్ కోసం నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. సో మీరు ఆ టైప్లో యాంప్లిఫైర్ చేయాలి. ఈ యాంప్లిఫైర్ అనేది ఎక్కువగా నేను పార్టీ పర్పస్ కింద వాడతాను. సో ఎందుకంటే వెకేషన్స్ కానీ, చిన్న బర్త్డే పార్టీస్ కానీ, ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ కోసం మా ఫ్యామిలీ కోసం అయితే కొద్దిగా పెద్ద ఫ్యామిలీ, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం అటువంటి యాంప్లిఫైర్ అనేది యూజ్ చేస్తాను. అంతేకాకుండా మాకు ఎక్కువగా లేడీస్ అవుతూ ఉంటారు, కొద్దిగా సింగింగ్ ఎక్కువ చేస్తారు. సో మైక్ కూడా పోర్ట్ ఉంటే మాకు యూస్ఫుల్ అవుతుంది. సో మైక్ పోర్ట్ కూడా పెట్టండి. సో నాకు ఆ టైప్ ఆఫ్ యాంప్లిఫైర్ కావాలి. సో మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం. సో నాకు ఆ టైప్ ఆఫ్ యాంప్లిఫైర్ కావాలి. ఇది స్పెసిఫికేషన్స్. ఒక 12 ఇంచ్ స్పీకర్, అలాగే ఒక సబ్ ఊఫర్ 15 ఇంచ్ సబ్ ఊఫర్ అయితే యూజ్ చేస్తాను. నాకు ఆ టైప్లో యాంప్లిఫైర్ చేసి అయితే ఇవ్వండి అని చెప్పారు. సో ఇప్పటికైతే నేను యాంప్లిఫైర్ చేశాను అనమాట. సేమ్ అతను ఏదైతే చెప్పారో దానికి ఎలాగైతే యూజ్ అవుతుందో ఆ టైప్లో అయితే నేను యాంప్లిఫైర్ అయితే చేశాను. ఈ యాంప్లిఫైర్ అనేది 2.1 యాంప్లిఫైరే, కానీ ఇతను ఏదైతే స్పెసిఫికేషన్ అడిగాడో అదే స్పెసిఫికేషన్తో నేను అయితే చేశాను. ఇంకా యాంప్లిఫైర్ లోపల ఏ బోర్డు అయితే యూజ్ చేసామో చెప్తాను చూడండి. ఫస్ట్ నేను కుమార బోర్డు అయితే యూజ్ చేశాను. దీని మోడల్ నెంబర్ వచ్చేసి 2411 మోనో బోర్డు అయితే యూజ్ చేసాం. ఇది కుమార్ ఆడియో బోర్డు. ఇది మనకి అప్ టు 200 వాట్స్ వరకు ఆర్ఎంఎస్ పవర్ అనేది వస్తుంది. 4 ohms యూజ్ చేస్తే మనకి 200 వాట్స్ వరకు వస్తుంది. అదే 8 ohms ఓఫర్ అయితే యూజ్ చేసాం అనుకోండి, మనకి 120 వాట్స్ వరకు అనేది ఓఫర్ అవుట్పుట్ అయితే వస్తుంది 8 ohms యూజ్ చేస్తే. అలాగా 2 యూజ్ చేసాం అనమాట. సేమ్ వాటేజ్ అయితే వస్తుంది. ఇంకా సబ్ ఓఫర్ గురించి మాట్లాడుకుంటే సేమ్ కుమార్ ఆడియో బోర్డు అయితే యూజ్ చేసాం. ఇది 6 feet మోనో బోర్డు. దీని మోడల్ నెంబర్ వచ్చేసి 2611 అనమాట. ఇది మనకి ఆర్ఎంఎస్ పవర్ వచ్చేసి టోటల్ వచ్చి 345 వాట్స్ వరకు అనేది ఆర్ఎంఎస్ పవర్ వస్తుంది. ఓన్లీ ఫర్ 4 ohms సబ్ ఓఫర్ అనేది యూజ్ చేయాలి ఈ ఒక మోనో బోర్డుకి అయితే. ఈ 3 బోర్డ్స్కి కూడా మన పవర్ అయితే ఇవ్వాలి. ఈ పవర్ ఇవ్వడానికి మనం యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 3030 10 ampere ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేస్తున్నాం. అలాగే మనకి 12012 1 ampere అనేది ఇన్బుల్ట్ అయితే ఈ ట్రాన్స్ఫార్మర్లో అయితే ఉంది. అంతేకాకుండా మనము సబ్ ఊఫర్ ఫిల్టర్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాం. అది వచ్చేసి మ్యాక్స్ విన్నర్ కంపెనీ సబ్ ఊఫర్ ఫిల్టర్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాం. అలాగే ఒక బేస్ ట్రబుల్ బోర్డు కూడా యూజ్ చేస్తున్నాం. శాన్ ఆడియోస్ కంపెనీ బోర్డు అయితే యూజ్ చేస్తున్నాం. ఇది బేస్ ట్రబుల్ బోర్డు అనేది. సో మంచిగా బేస్ ట్రిబుల్ బాగుంటుంది. సో ఇక్కడ నుండి ఈ బోర్డు అయితే యూజ్ చేస్తాను నా యాంప్లిఫైర్లో. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఎప్పుడు ఎక్కువగా గ్లాస్ ప్యానెల్ అయితే యూజ్ చేస్తున్నాం. అలాగే సేమ్ దీన్ని కూడా గ్లాస్ ప్యానెల్ అయితే యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆన్ ఆఫ్ స్విచ్ ప్రతి ఒక్క యాంప్లిఫైర్లో అయితే ఉంటుంది. దీని కూడా ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. అలాగే ఈ పైన చూసుకున్నట్టయితే ఇది సబ్ ఊఫర్ ఫ్రీక్వెన్సీ అనమాట. సబ్ని బేస్ తగ్గించుకోవడానికి పంచుకోవడానికి అయితే ఇది సబ్ ఊఫర్ ఫ్రీక్వెన్సీ. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ 3 పోర్ట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ 3 పోర్ట్స్ని ఏమంటారంటే ఫిమేల్ జాక్స్ అని అంటాం నార్మల్గా అయితే. ఇది 6.35 mm జాక్స్ అనమాట, ఫిమేల్ జాక్స్. దీన్ని మనం ఈ జాక్స్లో ఏమేమి కనెక్ట్ చేసుకోవచ్చు అంటే మనకు కొంచెం అంటే మైక్ జాక్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే దీంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వేరే హౌజ్ యాంప్లిఫైర్స్ కానీ ఒక మిక్సర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉండే మాత్రం వీటిని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అయితే 3 పోర్ట్స్ ఇచ్చాం. ఎక్స్ట్రాగా మనం ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా హార్మోని ఇలాంటివి ఏమైనా ఉంటే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అటువంటిది చిన్న యాడ్ చేసాం అనమాట. దాని పక్కన వచ్చేసి మైక్ వాల్యూమ్ కంట్రోలర్, మైక్ని అప్ కంట్రోల్ చేయడానికి. దాని పక్కన వచ్చేసి బేసు ట్రిబుల్ అనమాట. ఇంకా దానిపైన వచ్చేసి బ్లూటూత్ బోర్డు అనమాట. ఇది రికార్డ్ ఆడియో కంపెనీ బ్లూటూత్ బోర్డు అయితే యూజ్ చేస్తాం. ఇంకా ఇంకోటి చూసుకుంటే ఇంకా మెయిన్ వాల్యూమ్ కంట్రోలర్ ఇదనమాట. ఫ్రంట్ సైడ్ అయితే చెప్పుకోవాల్సింది. ఇంకా బ్యాక్ సైడ్ విషయంగా చెప్పుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ ఏ యాంప్లిఫైర్లో కూడా నేను బ్యాక్ ప్యానల్ గ్లాసీ ప్యానెల్ అయితే యూజ్ చేయలేదు. ఈ యాంప్లిఫైర్ కానీ గ్లాస్ ప్యానెల్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నుండి మారొచ్చు అనుకుంటాను నా యాంప్లిఫైర్స్లో బ్యాక్ సైడ్ ప్యానెల్స్ రావడానికి. ఇది ఫస్ట్ యాంప్లిఫైర్ నా బ్యాక్ సైడ్ రావడానికి ప్యానెల్స్కి. ఇంకా ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫ్యూజ్ వాల్డర్ అనమాట. ఫ్యూజ్ వాల్డర్ అయితే ఇచ్చేసాం. ఇంకా దాని పక్కన చూసుకున్నట్టయితే 2 కూలింగ్ ఫ్యాన్స్ అనమాట. ఒక కూలింగ్ ఫ్యాన్ వచ్చేసి మనకి సబ్ ఊఫర్ బోర్డు ఉంది కదా దానికోసం. ఇంకోటి వచ్చేసి మోనో బోర్డ్స్ లెఫ్ట్ రైట్ ఉన్నాయి కదా దానికోసం అనమాట. 2 కూలింగ్ ఫ్యాన్స్ అయితే యూజ్ చేస్తాం. అలాగే దాని పక్కన వచ్చేసి మనకి 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ పోర్ట్స్ అయితే మనం ఎక్కువగా నా యాంప్లిఫైర్లో అయితే మీరు ఎక్కడ చూసుంటారు. ఈ యాంప్లిఫైర్కి కొత్త అనమాట. దీన్ని XLR అని అంటారు. XLR అనేది ఎలాగ యూజ్ అవుతాయి అంటే అంటే మీరు డీజే సెట్స్ యాంప్లిఫైర్స్ చూస్తున్నారు అనుకోండి, వాటిలో ఉంటాయి అన్నమాట బ్యాక్ సైడ్. యాంప్లిఫైర్కి ఇచ్చే ఫ్యూచర్ ఏంటి తెలుసా, ఈ యాంప్లిఫైర్ నుంచి వేరే ఒక యాంప్లిఫైర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట.
ఆ యాంప్లిఫైర్ని కూడా దీంతోనే కనెక్ట్ చేసి కంట్రోల్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసి ఉంటుంది మిక్సర్స్ అనమాట, డీజే సెట్స్లో మిక్సర్స్ అనేది యూజ్ చేస్తారు. అది చాలా వాల్యూమ్ కంట్రోల్సర్స్, టైపింగ్స్ ఇలాంటి చాలా ఉంటాయి ఇవి. ఆ మిక్సర్ కంట్రోల్ కూడా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు XLR ద్వారా, అలాగా కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది మెయిన్ అవుట్పుట్గా దీన్ని కూడా ఇచ్చాం. ఇంకా పక్క సైడ్ చూసుకున్నట్టయితే మాత్రం బనానా సాకెట్స్. ఈ బనానా సాకెట్స్లో మనకి లెఫ్ట్ రైట్ స్పీకర్కి అలాగే సబ్ వూఫర్ కూడా ఇచ్చేసాము. ఇంకా పైన చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ మైక్ కంట్రోలర్స్. ఇది 6.35 mm జాక్స్ అనమాట పోర్ట్స్. దీన్ని కూడా వెనక్ సైడ్ కూడా మనం జాక్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. వేరే ఒక యాంప్లిఫైర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వేరే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఉంటే మాత్రం అది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా టోటల్ వాటేజ్, యాంప్లిఫైర్ వాటేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 745 వాటేజ్ అనమాట. సబ్ వూఫర్తో అలాగే సైడ్ స్పీకర్స్తో కలిపి మనకి టోటల్ వాటేజ్ ఇది. ఇప్పుడు అయితే సౌండ్ టెస్టింగ్ అయితే విందాం. సౌండ్ టెస్టింగ్ వినాలంటే మాత్రం నేను ఒక మైక్ అయితే కనెక్ట్ చేసి మైక్ వర్క్ అవుతుందో లేదో చూపిస్తా. అంతేకాకుండా ఇది నా దగ్గర 12 inches స్పీకర్స్ అయితే లేవు. సో నా దగ్గర ఏదో 6 inches స్పీకర్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 కనెక్ట్ చేసి అయితే నేను కంట్రోల్ చేసి చూపిస్తాను. బెటర్గా అయితే రాదు, అంటే మీకు బెస్ట్గా అనిపించదు. కానీ ఇది 15 inches సబ్ వూఫర్ అలాగే 12 inches స్పీకర్స్ ఉంటాయి మాత్రం వాటికి అది ఈజీగా అయితే వర్క్ అవుతుంది, ప్లే చేస్తుంది కూడా. ఇప్పుడు బ్యాక్ సైడ్ మైక్ అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇది మైక్ కనెక్ట్ చేశాను, బ్యాక్ సైడ్ పెట్టాను అనమాట. హలో హలో, నేను మాట్లాడింది వినిపిస్తుందా? హలో హలో హలో, 1 2 3 మన టెక్నికల్ జెంట్స్ సబ్స్క్రైబర్స్. సో మైక్ అయితే చెక్ చేస్తున్నాను. ఇప్పుడు అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను మొబైల్లో. సో టెస్టింగ్ అయితే విన్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు కూడా ఇలాంటి యాంప్లిఫైర్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. మీ టెక్నికల్ చేయండి. బై బై, జై హింద్, అనుబంధం మాత్రం.